ఈ శుక్రవారం విడుదలైన కొత్త చిత్రం సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరు పేరు భైరవకోన. మరి ఆ సినిమా విశేషాలేంటి, దాని రేటింగ్ విశేషాలను పంచుకోవటానికి మనతో ఉన్నారు సినిమా విశ్లేషకులు శ్రీకాంత్ బాబు. వెల్కమ్ శ్రీకాంత్ బాబు. హలో. విఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఊరి పేరు భైరవకోన మూవీ చాలా బాగుంది సార్. మూవీ నేమే చాలా బాగుంది. స్టోరీ ఎలా ఉండబోతుంది సార్? ఎలా ఉంది సార్, మీరు చూసారుగా? ఈరోజు వచ్చినటువంటి ఊరి పేరు భైరవకోన మూవీ సందీప్ కిషన్ గారు కూడా యాక్చువల్గా చాలా రోజుల నుంచి ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మీరు గమనిస్తే లాస్ట్ ఒక పాన్ ఇండియా లెవెల్లో తీసినటువంటి మైకల్ సినిమా కొంచెం డిజాస్టర్ అవడం కానివ్వండి, తర్వాత వచ్చినటువంటి రీసెంట్గా వచ్చినటువంటి కెప్టెన్ మిల్లర్ సినిమాలో కూడా తను పోషించిన ఒక చిన్న గెస్ట్ రోల్ పరంగా చూస్తే కూడా ఆ సినిమా కూడా ఆశించినంత స్థాయిలో ఆయనకి విజయాన్ని ఇవ్వలేదు. సో ఆయన హోప్స్ పెట్టుకున్నటువంటి ఈ ఊరి పేరు భైరవకోన సినిమా యాక్చువల్గా మంచి బజ్ అనేది క్రియేట్ చేసింది ప్రజల్లో. ఎందుకంటే విఐ ఆనంద్ గారి గురించి మనకు తెలుసు. ఆయన ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో, ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేలో రొటీన్కి భిన్నంగా సినిమాలు తీస్తూ ఉంటారు. అంటే ప్రేక్షకుల్ని చాలా ఎంగేజ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. సో ఆయన నుంచి వచ్చిన సబ్జెక్ట్ కాబట్టి ఒక బజ్ అనేది క్రియేట్ అయింది. దాంతోపాటు మీరు గమనిస్తే సినిమాలో ఫస్ట్ టైం మ్యూజిక్ కూడా 1 బిలియన్ వ్యూస్కి అంటే మంచి రెస్పాన్స్ వచ్చింది మ్యూజిక్ పరంగా కూడా. ఎందుకంటే మ్యూజిక్కి ఫస్టే ఒక మంచి అంటే ఒక ప్రాపర్ మ్యూజిక్ అనేది ఇవ్వటం జరిగింది. ప్లస్ ప్రేక్షకులకు కూడా అది బాగా నచ్చింది. సో దాంతో కూడా మూవీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే ఈరోజు వచ్చినటువంటి ఈ సినిమా కనుక మీరు చూస్తే సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, అంటే ఇదొక థ్రిల్లర్, అంటే ఒక హారర్ థ్రిల్లర్ కామెడీ జోనర్లో తీసినటువంటి ఈ సినిమా ఒక డిఫరెంట్ అంటే ఫస్ట్ హాఫ్లో చాలా చక్కగా అంటే ప్రేక్షకుని బాగా ఎంగేజ్ చేస్తూ ఒక ఉత్సుకత క్రియేట్ చేస్తూ అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏంటి అనేది ఒక బజ్ అయితే క్రియేట్ చేసుకుంటూ ఒక సస్పెన్స్గా సినిమాని తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే డైరెక్టరు ఒక లవ్ ట్రాక్లో ఈ సినిమాని అంటే ఒక బ్యాక్ డ్రాప్లో జరిగినటువంటి ఒక లవ్ వల్ల ఇవన్నీ ఇట్లా ఈ కథలో ఇవన్నీ అల్లుకుంటూ తీసుకెళ్ళి ఏదైతే ఆయన ఫైనల్ దాన్ని క్లోజింగ్ చేశారో అది ఏంటంటే అంటే ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో కొంచెం వెనకబడ్డారు అనిపించింది. బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం ఒక వన్ టైం వాచ్ కింద ఈ సినిమా అనేది ప్రేక్షకులు. ఈ మధ్య కాలంలో హిట్స్ ఎక్కువగా లేవు. ఈ సినిమాతో మళ్ళీ ఫామ్లోకి రానున్నారా? సందీప్ కిషన్ వరకు మాత్రం ఈ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ కానివ్వండి, ఆయన పర్ఫార్మెన్స్ పరంగా కానివ్వండి, ఆ ఎమోషన్స్ కానివ్వండి, ఆయన చేసినటువంటి యాక్షన్ ఎపిసోడ్స్లో కానివ్వండి, ఆయన క్యారెక్టర్ మాత్రం చక్కగా అంటే ఆయన నుంచి మనం ఏదైతే ఆశిస్తామో అంతవరకు పర్ఫార్మెన్స్ బాగా చేశారు. ఇంతకుముందు ఆయన నుంచి వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో అతని యాక్టింగ్ కూడా కొంచెం మెచ్యూర్డ్గా కానివ్వండి. రెండోది ఆయనకి ఈ సినిమా డెఫినెట్గా అంటే ఒక మంచి సినిమా, అంటే ఒక పెద్ద హిట్ అయితే కాదు కానివ్వండి, ఒక మంచి సినిమా అయితే అవుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మొత్తంగా స్టోరీ ఎలా ఉంటుంది అంటే ఈ తరం వాళ్ళకి నచ్చేలా ఉందా స్టోరీ? స్టోరీ సింపుల్ స్టోరీ అండి. అంటే ఫస్ట్ ఒక హారర్ థ్రిల్లర్ జోనర్లో స్టార్ట్ అయ్యి మన స్లోగా కథలోకి తీసుకెళ్తూ ఆ కథలో అంటే ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ముందుకు తీసుకెళ్తారు. సో ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా ఎంగేజ్ చేశారు. ప్లస్ ఒక సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి, ఎక్కడ కూడా రాజీ పడల. మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, మనకి లోగడ ఆల్రెడీ మనం చూసిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది, దాంట్లో ఎటువంటి ఇది లేదు. స్క్రీన్ మీద ప్రతి ఫ్రేమ్ కూడా చాలా రిచ్గా విజువల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి ఆ భైరవకోన అనేది కూడా చాలా మంచి లుక్ అండ్ ఫీల్ అయితే బాగా వచ్చింది సినిమాలో. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా నీట్గా చక్కగా వచ్చింది. ఒక మంచి ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసింది మనకి. విఐ ఆనంద్ డిస్కో రాజా కానివ్వండి, ఆయన తీసినటువంటి అనుక్షణం అనే ఒక సినిమా తీశారు, ఒక 4-5 సినిమాలు చేశారు. వాటిలో ఆయన స్క్రీన్ ప్లే పరంగా మనం ఏదైతే చూస్తాం ఆ మ్యాజికల్ అనేది ఇక్కడ ఈ ఫస్ట్ హాఫ్లో చాలా చక్కగా ఎంగేజ్ చేశాడు. అలానే మనం హీరోయిన్ పరంగా వస్తే 2 హీరోయిన్స్ ఉన్నారు. దాంట్లో అమ్మాయి వర్ష బొల్లమ్మ క్యారెక్టర్ చక్కగా ఉంది. అంటే ఇంకా బెటర్గా ఎమోషన్స్ కానివ్వండి, ఆ క్యారెక్టర్ ఇంకా కొంచెం బెటర్గా చేయాల్సింది అనిపించే విధంగా ఉంది. ఇక రెండో హీరోయిన్ కావ్య తాపర్కి అంత పెద్ద రోల్ అయితే లేదు సినిమాలో. జస్ట్ ఒక హీరో పక్కన ఒక ఎంగేజింగ్ రోల్ లాగా ఇచ్చారు కానివ్వండి, ఆ క్యారెక్టర్ వరకు అంత బాగా చేశారు. ఇక విలన్ పరంగా వస్తే మీకు రవిశంకర్ గారు ఎప్పట్లాగా ఆయన చాలా బాగా చేశాడు. సాయి కుమార్ గారు కానీ, వాళ్ళ బ్రదర్ రవిశంకర్ గారు, వాళ్ళ వాయిస్ కానివ్వండి, వాళ్ళల్లో ఆ వాయిస్లో ఉన్న బేస్ కానివ్వండి, వాళ్ళ యాక్టింగ్ కానివ్వండి, స్క్రీన్ ప్రజెన్స్ ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం, చాలా బ్యూటిఫుల్గాను చాలా టెరిఫిక్గా ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఆయన ఒక గోస్ట్ రోల్ చాలా బాగా చేశాడు.
అంటే ఆ క్యారెక్టర్కి ఆయన 100% న్యాయం చేశాడు అనుకోవచ్చు. సెకండ్ హాఫ్లో ఏంటంటే ఫస్ట్ హాఫ్లో క్రియేట్ చేసిన ఆ ఉత్సుకత, అంటే ఆ సబ్జెక్ట్కి ఇంత డెప్త్ ఉంటుందా, ఈ ఏదో దీని వెనకాల ఒక పెద్ద మర్మం ఉందనుకున్న దాన్ని సెకండ్ హాఫ్లో ఏంటంటే కొంచెం ఆ లవ్ ట్రాక్ వల్ల దాని మీద బేస్ చేసుకునేటప్పటికి ఏంటంటే సినిమా డౌన్ అయింది అనుకోవాలి. ఓవరాల్గా అయితే సంగీతం ఎలా ఉంది సార్ మూవీలో? సంగీతం చాలా బాగుందండి. సంగీతం మనం ఆశించిన స్థాయిలో బ్రహ్మాండంగా ఉంది. సంగీతం ఆల్రెడీ హిట్ అండి. మీకు సినిమా రిలీజ్కి ముందే సంగీతం అనేది మనకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రేక్షకుల నుంచి. సినిమాలో ఇక నేపథ్య సంగీతం అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మాత్రం చాలా బాగుంది. అంటే ఆ హారర్ కానివ్వండి, ఆ థ్రిల్లింగ్ సీన్స్కి చక్కగా బూస్టప్ ఇచ్చింది. కథనం ఎలా ఉంది మూవీకి? కథ బాగుందండి. కథ చెప్పాను కదా, ఆయన రాసుకున్న కథ బాగుంది. కాకపోతే ఆ సెకండ్ హాఫ్ ఆ లవ్, అంటే ఇంత హారర్, ఇంత టెరిఫిక్గా, ఇంత థ్రిల్లింగ్గా తీసుకెళ్ళిన సబ్జెక్ట్లో ఆ వెనకాల వచ్చినటువంటి కథలో ఏదైతే ఆ లవ్ ట్రాక్ అనే దగ్గరే కొంచెం కథ డౌన్ అయింది. మిగతాది డైరెక్టర్ పరంగా మాత్రం ఈ సినిమాకి ప్లస్ అండ్ ఏదైనా కొంచెం మైనస్ ఉందంటే కూడా డైరెక్షనే. ఆయన ఫస్ట్ హాఫ్ కథని చాలా బలంగా ఉంటుంది, చాలా పెద్ద కథ ఇది అని ఆయన అల్లుకుంటూ వెళ్ళిన విధానం, స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ హీరోయిన్ కానివ్వండి, వైవా, అతని పేరు ఏదో ఉంది వైవా, తర్వాత మన ఈయన పేరేంటి, ఈ కామెడీ కూడా చాలా బాగా వచ్చిందండి సినిమాలో. వాళ్ళు చేసినంతవరకు వెన్నెల కిషోర్ కామెడీ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వైవా హర్ష కామెడీ కానివ్వండి, ఆ ట్రాక్స్ అన్నీ కూడా బాగానే వచ్చినాయి, ప్రేక్షకులు నవ్విస్తాయి. అంటే ఆ ఒక హారర్ థ్రిల్లింగ్లో వెళ్తున్నప్పుడు అక్కడక్కడ రిలీఫ్ కింద వాళ్ళ మధ్య వచ్చిన ఆ సంభాషణలు కానివ్వండి, అవన్నీ బాగా తీశారు. రవిశంకర్ గారు మాత్రం ఎక్సలెంట్గా ఆ టెరిఫిక్నెస్ క్రియేట్ చేశారు విలన్గా, అది కూడా బాగుంది. విలన్ అనే కన్నా గోస్ట్గా ఆయన పాత్ర మాత్రం చాలా చక్కగా వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీగా అనుకోవచ్చా ఈ మూవీ? ఇది హారర్ అండ్ కామెడీ జోనర్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా అనేది కొంతవరకు నచ్చుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంక ఈ శుక్రవారం మన ముందుకు వచ్చినటువంటి మూవీస్లో ఆ రాజధాని ఫైల్స్ అనేది ఒకటి వచ్చింది నిన్న. తర్వాత ఇవాళ ఈ సినిమా ఒకటే ఉంది కాబట్టి ఊరి పేరు భైరవకోన. నాకు తెలిసి ఈ వారం ఊరి పేరు భైరవకోన అనేది కొంతవరకు ప్రేక్షకులకు మెప్పించే సినిమా అవుతుంది. ఇక ప్రొడక్షన్ పరంగా కూడా వాళ్ళు బాగా ఖర్చు పెట్టి తీశారు. అలీన్ శంకర గారు కానీ, రాజేష్ దండా ప్రొడ్యూసర్ గారు కానివ్వండి, వాళ్ళు ఖర్చు కూడా వెనకాడకుండా ఈ సినిమాకి ఫస్ట్ నుంచి కూడా బాగానే తీశారు. ప్రమోషన్స్ పరంగా కానివ్వండి, సినిమాని ముందుకు అనుకున్న టైంలో తీసుకురావడంలో కానీ వాళ్ళ ఎఫర్ట్స్ కానివ్వండి, వాళ్ళు ఆశించిన స్థాయిలో మాత్రం అవుట్పుట్ వచ్చిందండి. కేవలం సెకండ్ హాఫ్లో ఏంటంటే ఆ లవ్ కాకుండా ఇంకేదన్నా ఒక డిఫరెంట్ పాయింట్ కనుక టచ్ చేసినట్టయితే మాత్రం సినిమా చాలా పెద్ద హిట్ అయ్యేది అనే ఫీల్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మూవీలో? హీరో ఆయన క్యారెక్టర్కి ఏదైతే మనం ఆశిస్తామో, ప్లస్ ఆయన క్యారెక్టరైజేషన్ డైరెక్టర్ ఎలా డిజైన్ చేసుకున్నారో దానికి తగ్గట్టే ఆయన నుంచి ఆ పర్ఫార్మెన్స్ తీసుకున్నారు. యాక్షన్ పరంగా కానివ్వండి, ఎమోషన్స్ పరంగా కానివ్వండి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పరంగా కానివ్వండి, ఆ క్యారెక్టర్కి మాత్రం ఆయన సందీప్ కృష్ణ గారు 100% న్యాయం చేశారు. ఆయన లోగడ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ఆయనకు మంచి సినిమా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదే నేను చెప్తుంది, ఈ సినిమాకి డైరెక్టరే బలం. ఆయన నుంచి ఏదైతే మనం ఒక డిఫరెంట్ సినిమా ఆశించామో అది ఫస్ట్ హాఫ్లో ఆయన మనకు చూపించాం. సెకండ్ హాఫ్లో కొంచెం ప్రేక్షకుడు ఆశించిన స్థాయిలో సినిమా లేదంతే తప్పితే ఓవరాల్గా అయితే ఒకసారి చూడొచ్చిందండి ఈ సినిమా. ఎందుకంటే మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కానివ్వండి, కథ పరంగా కానివ్వండి, ఒక లవ్ ట్రాక్ అది ఒక పక్కన పెట్టేస్తే మిగతా సినిమా పరంగా మాత్రం ఒక కామెడీ కానివ్వండి అన్నీ కూడా సమపాళ్లలో చక్కగా డైరెక్టర్ నుంచి మనం ఆశించిన విధంగా వచ్చింది. అనిల్ సుంకర సమర్పణలో వచ్చిన ఊరి పేరు భైరవకొండలో ఆ పేరుకు తగ్గట్టు స్టోరీ ఉంటుందా? ఎలా అనిపించింది? సినిమా అంతా భైరవకోన చుట్టూ తిరుగుతుంది. సో ఆ భైరవకోనను కూడా చక్కగా వాళ్ళు నిర్మించుకున్న విధానం కానివ్వండి, అక్కడ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఆ క్యారెక్టర్స్ కానివ్వండి, ఆ ఊరికి సంబంధించిన ఒక నేపథ్యం కానివ్వండి, వాళ్ళు ఏదైతే ప్లాన్ చేశారో అవన్నిటిని కూడా చక్కగానే చూపించారో, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సందీప్ కిషన్ ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు మూవీ గురించి? సందీప్ కిషన్ ఫ్యాన్స్ కూడా ఇది ఒక రిలీఫ్, మంచి సినిమా అండి. ఎందుకంటే ఈ మధ్య ఆయన నుంచి ఆశించిన స్థాయిలో సినిమాలు రాలేదు, ప్లస్ సినిమాకి కూడా గ్యాప్ ఎక్కువ వచ్చింది. సో ఆ పరంగా చూస్తే సందీప్ కిషన్ గారికి ఈ సినిమా డెఫినెట్గా మంచి సినిమా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మళ్ళీ సందీప్ కిషన్ చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్తో ముందుకు రానున్నారంటారా? ఇది ఆయనకి మంచి సినిమానే అండి, మంచి హిట్టేనండి, దాంట్లో
ఎటువంటి సందేహం లేదు. ఇది ఆయన వరకు ఆశించిన అంటే ఆయన నుంచి ప్రేక్షకులు ఎంతవరకు ఆశిస్తారో ఆ స్థాయిలో ఆయన నుంచి పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఓకే చూడొచ్చు ఈ సినిమా, ఇబ్బంది ఏమి లేదు. ఫైనల్గా మూవీ గురించి మీరు ఏం చెప్తారు, ఎంత రేటింగ్ ఇస్తారు సార్ మూవీకి? 3/5 ఓకే, చూడొచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఇవి వాల్టి మూవీ విశేషాలు.